హలో ఆల్, నేను మీ సుధీరా అండి. మీరు చూస్తున్నది శ్రీరామ్ వేదం ఛానల్. ఈరోజు మీకు అందం ఆరోగ్యం రెండు ఇచ్చే మంచి కూరగాయ ఒకటి చెప్తాను. ఇది నేతి బీరకాయ పువ్వండి. ఇది 3 ఏళ్ల క్రితం అలా నేను విత్తనాలు 2 3 వేస్తే మళ్ళీ అవే కాయలు కాసి అవే ముదిరిపోయి నేల మీద పడి అవే చెట్ల మీదకి పాకేసి సంవత్సరానికి 365 రోజులు కాస్తున్నాయి. మొత్తం మీద ఈ సంవత్సరం జూన్ నుంచి ఇప్పటి వరకు ఇంకా కాస్తానే ఉంది. ఇంకా పూలు కనిపిస్తున్నాయి. ఈ ఈ సంవత్సరంలో అట్లీస్ట్ 100 కిలోలన్నా కాసి ఉంటాయి మాకు. మేము ఎన్నో తిన్నాం, మా వారు నేను. ఎప్పుడన్నా పచ్చడి కొంచెం చేస్తాను. నేనైతే కూర కూడా చేస్తున్నాను. మామూలు బీరకాయ ఎలా వండుతానో అట్లాగే దీంతో పాలు పోసి వండటం. శనగపప్పు బీరకాయ, మామూలు బీరకాయ. ఈ ఈ పువ్వు పేరేంటో మీలో ఎవరికన్నా తెలిస్తే ఈ పువ్వు ఏ చెట్టు పువ్వు మీరు కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఇదిగోండి, ఇది మళ్ళీ చిన్న మొక్క మొలిసింది. ఇది మళ్ళీ పాకి వచ్చే నెల నుంచి మళ్ళీ మాకు దీని నుంచి కాయలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు ఇదివరకు చలికాలమే కాస్తాయి అనేవారు. ఇప్పుడు 365 రోజులు కాస్తూనే ఉన్నాయి. ఈ జామ చెట్టు మీదకి ఎక్కి కాసిందండి ఇది. జామ చెట్టు మీదకి, మందార చెట్టు మీదకి, మామిడి చెట్టు మీదకి, దాని దగ్గరలో ఏ చెట్టు దొరికితే ఆ చెట్టు మీదకి ఎక్కేసి పక్క డాబాల మీదకి కూడా పాకి వాళ్ళకు కూడా కాసిస్తుంది కూరకాయలు. చాలా మంచి కూరగాయ అండి. దీంట్లో విటమిన్స్ కూడా అన్ని పుష్కలంగా ఉంటాయంట. ఇది రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుందంటండి ఈ నేతి బీరకాయ తింటే. చర్మకాంతి కూడా పెరుగుతుందంట. ఇది ఫైబర్ బాగా ఎక్కువగా ఉంటుంది దీంట్లో. వెయిట్ లాస్ అవుతారు దానివల్ల. విటమిన్ సి ఉంటుందంటండి. జుట్టు రాలతం కూడా తగ్గుతుందంట ఈ బీరకాయ ఎక్కువ తింటే. మాకు చలికాలం మా కార్తీక మాసం మాత్రం మా ఇంటికి వచ్చి అందరూ మాకు కావాలి బీరకాయలు, మాకు కావాలని చెప్పి అడిగి పట్టుకెళ్తారు. కార్తీక మాసం కంపల్సరీ తినాలంటారు పెద్దవాళ్ళు. ఈ బీరకాయలని శుభ్రంగా కడిగేసి, మేము అందులో ఏం కదండి ఊరిని నీళ్ళతో వాష్ చేసేసాను. నానబెట్టాల్సిన పని కూడా లేదు. అలానే టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి కడిగేసి కాసేపు. టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా మా తోటలోనేనండి. ఈ టమాటా బాగా పుల్లగా ఉంటుంది, మాది నాటు టమాటా. అందుకని దీంట్లో మేము చింతపండు బాగా తక్కువ వాడతాం. ఇందులో చింతపండు వేయను. పచ్చిమిరపకాయలు మావేనండి. అన్నీ కలిపేసి కడిగేసుకుని ముందు బీరకాయలు ముక్కలు కోసుకోవాలి. బీరకాయలు ముక్కలు కోసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టాను. దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసాను. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత టమాటా ముక్కలు తొడాలు మొదలు కోసేసి ఉంచుకొని సగానికి కోస్తే చాలు. మా టమాటా చాలా తొందరగా ఉడుకుతుందండి. అలా వేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచితే బాగా వాటర్ వచ్చేస్తుందండి బీరకాయ ముక్కల నుంచి. మామూలు బీరకాయకి దీనికి ఉన్న తేడా ఏంటంటే ఇది నీరు ఎక్కువ పడుతుంది. మరి మా తోటలో వల్ల నాకు తెలియదు కానీ, ఎందువల్ల తెలియదు కానీ ఇది మాత్రం నీరు బాగా పోరుతుంది. కొంచెం దానికంటే ఉడకటానికి ఆ నీరు అంతా ఎగిరిపోవటానికి ఎక్కువ సమయం పడుతుంది అంతే. రుచి అయితే అసలు ఎటువంటి తేడా ఉండదండి. ఇది కరివేపాకు కూడా దూసేసి, కరివేపాకు కూడా ఇలా వేస్తే కరివేపాకు ముక్కలు పిల్లలు ఏరి పక్కన పెట్టకుండా అందరూ తింటారు. ఇవి దోశల్లోకి, ఇడ్లీలోకి. మా ఫ్రెండ్కి అయితే నేను బీరకాయలు పంపించగానే తను గారెలు కానీ పూరీ కానీ చేసుకుంటుంది. నేతి బీరకాయ పచ్చడి, గ్రీన్ చట్నీ అని చేసుకుంటారు. ఎక్కువ మంది టమాటా వేసుకోరు, మొత్తం గ్రీన్ కలర్గా వస్తుంది అప్పుడు చట్నీ. నేనైతే టమాటా వేస్తాను, కొంచెం కలర్ఫుల్గాను ఉంటుంది. టమాటా టేస్ట్ దిగి బాగుంటుందని నేనైతే టమాటా కూడా కలిపి వేస్తాను. ఇదిగో చాలాసేపు పట్టింది ఉడకటానికి. ఎంత హై ఫ్లేమ్లో పెట్టినా కూడా ఒక అరగంట అలా పట్టింది ఆ నీరంతా పోవటానికి, ఉడకటం తొందరగానే ఉడికిపోతాయి. నాకు ఆ నీరంతా ఆవిరవపోతే పచ్చడి బాగోదు కదా, అందుకని నీరు ఎక్కువసేపు ఆవిరవటానికి టైం పట్టింది. ఇవంతా మొత్తం ఎగిరిపోయేదాకా అట్టు పెట్టుకోవాలండి. ఎందుకంటే నీళ్ళు ఉన్నాయనుకోండి దాంట్లో పల్చగా అయిపోతుంది పచ్చడి. దోశల్లోకి, ఇడ్లీలోకి బాగానే ఉంటుంది కానీ అన్నంలోకి మాత్రం కొంచెం గట్టిగా చిక్కగా ఉంటేనే బాగుంటుంది కదా. అందుకని అదిగో ఇంకా నీరు ఉంది చూడండి. అందుకని ఆ నీరంతా అయిపోయే వరకు ఎగరపెట్టేసాను. మొత్తం ఎగరపెట్టి స్టవ్ కట్టేసి లాస్ట్లో ఆరిన తర్వాత కొంచెం నిమ్మరసం కలిపాను. చాలదేమో పులుపని. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో చిన్న మూకుడు పెట్టుకుని తిరగమాత వేసుకున్నానండి. మెంతులు, ఆవులు, కరివేపాకు, మినపప్పు వేసాను, జీలకర్ర అన్నీ వేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది తిరగమాత ఎప్పుడు కూడా నేను పప్పు కూరల్లో కానీ చట్నీల్లో కానీ ఆరిన తర్వాత కలుపుతానండి. ఆరిన తర్వాత కలిపితే పప్పులు బాగా కరకరలాడుతా అలానే ఉంటాయి, మనకి రుచిగా ఉంటాయి.
వేడి మీద కలిపితే పప్పులు మెత్తపడిపోయే అవకాశం ఉంది. ఆరిన తర్వాత కలుపుకుంటే అలానే ఫ్రెష్గా అనిపిస్తుంది మనకు పచ్చడి కూడా. అందుకని ఏ కూరలైనా తిరగమాత ఆరిన తర్వాతే కలుపుతాను. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఈరోజు మా పూలు మేము హార్వెస్ట్ చేసిన కూరగాయలు చూపిస్తాను మీకు. ఈరోజు పొద్దున్నే లేసేసరికి ఇదిగోండి ఈ పూలు ఇవి కనిపించినాయి పొద్దున్నే. మా గుమ్మం ఎదురుగా పూసినాయండి ఆరెంజ్ కలర్ రోజు, రెడ్ చిన్న చిన్న రోజెస్, వీటిని ఏమంటారు మరి, చిన్న కాశ్మీర్ రోజెస్ అనుకుంటా. ఇవి చెర్రీ టమాటాస్ అండి. ఇవి కూడా బాగా కాస్తాయి మాకు చెర్రీ టమాటాస్. ఇవి కూడా బాగా ఎక్కువ పాకేసి ఎక్కువ కాస్తాయి. ఈరోజు